హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మాకు క్వార్టర్స్ వస్తుంది, మేము ఇక్కడ ఒక నెల రోజులే ఉంటాము, 2 నెలలే ఉంటాము అని. అయితే మా క్వార్టర్స్ ఎక్కడ వస్తుంది అనేది ఈరోజు చూపిస్తాను. అయితే ఇక్కడ 2 ప్లేస్లు ఉంటాయన్నమాట. ఒక ప్లేస్ ఏమో మాకు దగ్గరలోనే ఉంటుంది, 99% అక్కడే వస్తుంది. ఇంకొక 1% వేరే దగ్గర వస్తుందేమో అని డౌట్గా ఉంది. అది చూడ్డానికని వెళ్తున్నాము. అసలు తెలీదు అది అక్కడ ఎలాగుంటుంది క్వార్టర్స్, అక్కడ వాతావరణం అంతా ఎలా ఉంటుందో తెలీదు. అందుకోసమని ఒకసారి చూస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది కదా అని చూద్దామని వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ డ్యూటీల వల్ల ఇవి ఫంక్షన్ల వల్ల అసలు కుదరలేదు. ఫస్ట్ ప్లేస్ అని చెప్పాను కదా, ఇగో ఇక్కడ మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం. లోపల క్యాంటీన్ కూడా ఉంటుంది, వెళ్తూ ఉంటాము. ఇక్కడైతే చాలా బాగుంటుంది నీట్గా, కానీ ఇక్కడ ఎక్కువ మందికి నచ్చదు. ఎందుకంటే ఇది సిటీకి దూరంలో ఉంటుంది, అంత పల్లెటూరు. అందుకు కొద్దిగా ఎవరికి నచ్చదు. ఎక్కువగా ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా, అదే నచ్చుతుంది. మరి అది ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు, ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి ఇక్కడికి చాలా దూరం ఉంది. అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఎక్కడికో వచ్చినట్టు, ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. అసలు ఇక్కడ చెట్లు ఇదంతా అది ఎక్కడైనా ఇలాగే ఉంటుంది, కాకపోతే చాలా దూరం ఉంది ఇక్కడికి. అయితే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ కంపెనీ అనేది
యూనిట్ అనేది ఇక్కడ ఉంది అన్నమాట. అందుకు ఇంత లోపలికి ఉంది. ఇప్పుడు మేము ఉండే దగ్గర అది కొత్తగా వచ్చింది అన్నట్టు కంపెనీ. ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారన్నమాట. అందుకు అది మెయిన్ రోడ్ మీద ఉంది. ఇదేమో కొంచెం లోపలికి ఉంది, కానీ ఇది సిటీకి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇక్కడే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ టర్న్ అవుతే మనకి సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ఉంటాయి. సిఎస్ఎఫ్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపించలేదు, ఎందుకంటే అక్కడ మనకు ఎవరు తెలియదు, మనం కూడా కొత్తగా వచ్చాం కదా. ఒకవేళ తర్వాత ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మనకి ఒకవేళ అక్కడ క్వార్టర్స్ వచ్చినాయి, నేను తప్పకుండా చూపిస్తాను మీకు. ఓన్లీ బయట మనకి ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వాతావరణమే ఉంటుంది. మంచిగా కూల్గా పిల్లలకైతే ఆడుకోవడానికి బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ఎండాకాలం అయితే మంచిగా చెప్పనక్కర్లేదు, మంచి వాతావరణము. కాకపోతే ఏంటి అంటే ఇది డ్యూటీలకు దూరంగా ఉంది. మేము ఎక్కడికన్నా వెళ్తే మాత్రం డ్యూటీల పక్కనే ఇలాగా క్వార్టర్స్ ఉంటాయి. అంటే అన్ని దిక్కులు ఒకలాగా ఉండదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ నుంచి కంపెనీ అనేది, యూనిట్ అనేది అక్కడికి చేంజ్ అయ్యింది కాబట్టి ఇలాగ ఉంది. లేకపోతే ఇక్కడ కూడా క్వార్టర్స్, డ్యూటీలు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు నాకు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. ఎలా ఉందో వీడియో కూడా కామెంట్లో చెప్పండి.